పాలక్ లివర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపిండి, బియ్యపిండి, టమాటా ముక్కలు, కర్బూజా గింజలు, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయలు, నూనె, కొత్తిమీర. గార్నిష్ కోసం క్యారెట్ ముక్కలు. పాలక్ లివర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసి కట్ చేసుకున్న పాలకూర వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పాలకూరని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలా పెట్టి స్టవ్ వెలిగించి ఆవిరి మీద ఉడికించి ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 కప్పు నూనె పోసి అది కాగాక కట్ చేసుకున్న పాలకూర ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని 1/2 కప్పు నూనె పోసుకొని అది కాగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని 2 నిమిషాలు ఉడికించాక దీంట్లో 2 టేబుల్ స్పూన్లు కర్బూజా గింజల పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర జల్లి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చివరిగా రెడీ అయిన పాలక్ లివర్ కర్రీని క్యారెట్ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పాలక్ లివర్ కర్రీ రెడీ.